నమస్తే వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్ కు స్వాగతం। మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి। వాటిలో అప్పుల నుంచి పేదరికం నుంచి కాపాడే ఆలయాలు కొన్ని ఉన్నాయి। అవన్నీ సంపదకు దేవతైన కుబేరుడి దేవాలయాలు। అసలు కుబేరుడికి ఏ ప్రసాదాన్ని సమర్పించాలి? ఇలా చేయడం వల్ల కుబేరుడి ఆశీస్సులు దక్కుతాయా? వారి జీవితాల్లో సంపద కురుస్తుందా లేదా అనే వివరాలు ఈ రోజు ఓం శక్తి కార్యక్రమంలో తెలుసుకుందాం। భారతదేశం నిస్సందేహంగా దేవాలయాలు, ఆధ్యాత్మికత మరియు ఆరాధనలకు నిలయం। ప్రతి 200 మెట్లకు ఒక శివలింగం కనిపించే బనారస్ వీధులైన లేదా చిన్న ఆలయాలు ప్రజలను ఆకర్షిస్తాయని ఉత్తరాఖండ్ కొండలైన వాటన్నింటిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది। ఇది మాత్రమే కాదు, చర్మ వ్యాధులను నయం చేస్తాయని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని, ప్రజలకు డబ్బు మరియు సంపదను ప్రసాదిస్తాయని మరియు దయ్యాల బారిన పడకుండా ఉండటానికి కూడా సహాయపడతాయని నమ్ముతున్న దేవాలయాలు ఉన్నాయి। భారతదేశంలో కుబేరుడికి అంకితం చేయబడిన కొన్ని దేవాలయాలు ప్రజలను ఆశీర్వదిస్తాయి మరియు వారు ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరిగి రాకుండా చూసుకుంటాయి। కుబేరుడు సంపదకు దేవుడు మరియు యక్షుల రాజుగా ప్రసిద్ధి చెందాడు। అతను దైవిక కోశాధికారిగా ప్రసిద్ధి చెందాడు మరియు అతని లేదా అతని విగ్రహం యొక్క ఒక యంత్రం మాత్రమే ప్రజలను అనంతమైన సంపదతో ఆశీర్వదించగలదు। అతను బంగారం మరియు ఆభరణాలతో కప్పబడిన పొట్టి కుండ బొడ్డుగల దేవతగా చూపించబడ్డాడు మరియు అతని చేతిలో అతని ప్రియమైన పెంపుడు జంతువు ముంగీస ఉంది। కుబేరుడికి ఇతర హిందూ దేవుళ్ల మాదిరిగా అనేక ఆలయాలు లేకపోయినా అరుదైన ఆలయాలు అత్యంత పవిత్రమైనవిగా మరియు దైవిక శక్తితో నిండైనవిగా పరిగణించబడతాయి। ఇవి ప్రజలను అంతర్గతంగా స్వస్థపరచగలవు మరియు గత అప్పులను వదిలించుకోవడానికి సహాయపడతాయి। గుజరాత్లోని ప్రసిద్ధ కుబేర బండారి ఆలయం, చెన్నైలోని శ్రీ లక్ష్మీ కుబేర ఆలయం, వారణాసిలో అన్నపూర్ణామాత ఆలయం పక్కనే ఉన్న చిన్న కుబేర ఆలయం మరియు ఉత్తరాఖండ్లోని కుబేరుడికి కొన్ని ఆలయాలున్నాయి। కుబేరుడు సంపదను అంతిమంగా ఇచ్చేవాడు, ప్రజలకు సంపదలు మరియు భౌతిక విజయాన్ని అనుగ్రహిస్తాడు। హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి సంపదకు దేవత అయినప్పటికీ దానిని పంపిణీ చేసే బాధ్యత కుబేరుడికి ఉంది। సంపద అర్హులైన వారికి మరియు దానిని తెలివిగా ఉపయోగించుకునే వారికి చేరేలా ఆయన నిర్ధారిస్తాడు। అందువల్ల చాలామంది ఆర్థిక స్థిరత్వం, వ్యాపారంలో విజయం మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కోసం కుబేరుడిని ప్రార్థిస్తారు। వారు తమ లాకర్లలో, నగదు కౌంటర్ల దగ్గర లేదా ఇంటి ఆలయంలో కూడా కుబేరుడి విగ్రహాలు మరియు యంత్రాలను ఉంచుతారు। సంపద మరియు విజయాన్ని ఆకర్షించాలనుకునే వ్యక్తులకు ఇంట్లో కుబేర యంత్రం తప్పనిసరి। వారు కుబేర యంత్రాన్ని తమ ఇళ్లలో లేదా లాకర్లలో ఉంచుతారు। అక్కడ వారు డబ్బు మరియు విలువైన వస్తువులను నిల్వ చేస్తారు। యంత్రం సంపదకు సరైన శక్తులను ఆకర్షించడంలో సహాయపడే రేఖాగణిత రేఖాచిత్రం లాంటిది। స్థిరమైన ఆర్థిక వృద్ధిని మరియు నష్టాల నుండి రక్షణను నిర్ధారించడానికి ప్రజలు దానిని తమ ఆర్థిక పత్రాలలో, తమ నగదు పెట్టెలు, లాకర్లు లేదా యంత్ర చిత్రాలలో ఉంచుతారు। భారతదేశంలోని కుబేరుల దేవాలయాలలో వివిధ ఆచారాలున్నాయి। కుబేరునికి ఖీర్ సమర్పించడం నుండి నాణేలు పంపిణీ చేయడం వరకు ప్రజలను రంజింపజేసే ఏదో ఒకటి ఉంటుంది। ఉదాహరణకు ఉత్తరాఖండ్లో అల్మోరాలోని ఒక ఆలయంలో భక్తుల కోరికలు నెరవేరినప్పుడు కుబేరునికి ఖీర్ ప్రసాదాన్ని అందిస్తారని చెబుతారు। నివేదికల ప్రకారం ద్రోణగిరి కుబేరుల ఆలయం అని పిలువబడే ఆలయంలో భక్తులు ఖీర్ను తయారు చేసి ప్రసాదంగా అందిస్తారు। అలా చేయడం వల్ల వారి జీవితాల్లో సంపద సజావుగా సాగుతుందని నమ్ముతారు। ఉత్తరాఖండ్లోని మరొక ఆలయంలో కుబేరుడి ఆశీస్సులు కోరే భక్తులకు ఒక వెండి నాణెం ఇచ్చి దానిని పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆ తర్వాత దానిని వారి ఇంట్లో లేదా డబ్బు లాకర్లలో సురక్షితంగా ఉంచడానికి భక్తుడికి ఇస్తారని ప్రజలు చెబుతారు। ఇది వారి డబ్బు మరియు ఆర్థిక విషయాలలో సానుకూల శక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుందని మరియు స్వచ్ఛమైన భక్తితో ఆలయాన్ని సందర్శించే ఏ భక్తుడు ఖాళీ చేతులతో లేదా శ్రేయస్సు యొక్క ఆశీర్వాదం లేకుండా తిరిగి రాడని చెబుతారు। ఇవి కుబేరుడి ఆలయాల విశేషాలు। మరొక ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం। నమస్తే।